నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశ్చన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్నిమిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఆత్మతత్వమును తెలుసుకున్న యోగి కళ్ళతో చూస్తున్నా, చెవులతో వింటున్నా, చేతులతో తాకుతున్నా, ముక్కుతో వాసన చూస్తున్నా, ఇంకా నడుస్తున్నా, తింటున్నా, నిద్రిస్తున్నా, ఊపిరి విడుస్తున్నా, మాట్లాడుతున్నా, కళ్ళు మూస్తున్నా, కళ్ళు తెరుస్తున్నా, మలమూత్ర విసర్జనలు చేసినను ఇంద్రియములు వాటి వాటి విషయముల యందు ప్రవర్తిస్తున్నవని నిశ్చయించి నేనేమీ చెయ్యటం లేదని అనుకుంటాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పెను. ఆత్మ ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సులకు అతీతమైనది. ఆత్మ సాక్షిగా ఉండి శరీరము, ఇంద్రియాలు, మనస్సులు చేసే పనులను చూస్తూ ఉంటుంది. కాబట్టి ఏ కార్యమునకు ఆత్మ కర్త కాదు. అజ్ఞానముతో జీవుడు తన నిజస్వరూపమును మరచి శరీరము, ఇంద్రియాలు, మనస్సులతో కలిసి తనే శరీరము, తనే ఇంద్రియాలు, తనే మనస్సు అని తలచి వాటి వాటి చర్యలను, వికారములను తనపై అనవసరంగా వేసుకొని బాధపడుతూ ఉన్నాడు. కానీ తత్వజ్ఞానం చే అజ్ఞానము నశించిన మహనీయుడు ఆత్మయందే దృష్టిని నిలిపి ఇంద్రియములు ఆయా ఇంద్రియ కార్యములందు, ఇంద్రియార్థములందు ప్రవర్తిస్తున్నవి, నేను వాటికి సాక్షిని, నేనేమీ చెయ్యటం లేదని నిశ్చయించుకొని నిర్వికారంతోనే ఉంటాడు. అందువల్ల సుఖ దుఃఖములను పొందకుండా నిరంతరం సహజమైన ఆనందమును జ్ఞాని పొందుతూ ఉన్నాడు. జరుగుతున్న విషయాలను సాక్షిగా చూస్తున్న జ్ఞాని అన్ని అనవసరపు విషయాలలో తిరగనే తిరగడు. ఎందుకంటే తమో గుణం నుండి రజోగుణమునకు, రజోగుణము నుండి సత్వగుణమునకు, సత్వగుణము నుండి విశుద్ధ సత్వమునకు మారినటువంటి వివేకవంతుడికి మనస్సు క్రిందకు జారి రజస్తమస్సులందు, భోగ విలాసములందు, దుర్వాసనా జనిత చేష్టలలో ఎప్పటికీ ప్రవర్తించడు. కాబట్టి నేనేమీ చేయటం లేదు, ఇంద్రియాలు వాటి వాటి విషయముల యందు ప్రవర్తిస్తున్నవి అని తెలుసుకొని జ్ఞాని నిర్వికారుడై ఉంటాడు.